దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. చాలామంది ఈ రోజులలో ప్లైవుడ్ ఫర్నిచర్ వాడుతున్నారు. ప్లైవుడ్ ఫర్నిచర్కి టేకు ఫర్నిచర్కి ఉన్న తేడా ఏంటి? ప్లైవుడ్ ఫర్నిచర్ ఎన్ని రోజులు సేవలు అందిస్తుంది, టేక్ ఫర్నిచర్ ఎన్ని రోజులు సేవలు అందిస్తుంది అనేది రాఘవేంద్ర టింబర్ మార్ట్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వాస్తవానికి ఈ రోజులు ఏమైందంటే ప్లైవుడ్ మీద బల్క్ ప్రొడక్షన్ తీయొచ్చు, వుడ్ మీద తీయలేకపోతున్నారని చెప్పేసి తర్వాత నాణ్యమైన వుడ్ దొరకడం కష్టమవుతుంది. మళ్ళీ దాన్ని తయారు చేయడానికి కూడా మంచి స్కిల్డ్ వర్కర్ కావాల్సి వస్తుంది. స్కిల్డ్ వర్కర్స్ దాదాపు మన రాఘవేంద్ర టింబర్లో తప్పించి హైదరాబాద్లో ఇంచుమించు కనమరుగైనట్టే కనబడుతుంది. దానికి రీజన్ ఏంటంటే మనది కలప మనదే ఉంటుంది, మనమే కటింగ్ చేసేసి మన దగ్గరనే పని చేస్తాం కనుక ఆ సమస్య లేదు. ఎప్పుడు కానీ ప్లైవుడ్ ఫర్నిచర్ అనేది ఈ రోజుల్లో ఇంటీరియర్ డిజైనర్స్ కూడా అవగాహన లేకపోవడంతో మెయిన్ డోర్ అటువంటిది కూడా వాళ్ళు ప్లైవుడ్లో వచ్చి కడప ఒక్కటే టేక్ ఇచ్చే రోజులోకి వచ్చిందంటే మనం ఏ స్థాయిలో ఉన్నామో చూడండి. ఈరోజు చైనా వెళ్తే చైనా వాడు కలపతోటి రాని ప్లేస్లో అయితేనే ప్లైవుడ్ వాడుతుండు. మనం అన్నీ ఉన్న దగ్గర కూడా కలప పెట్టుకొని కూడా వాడలేకపోతే అంటే అవగాహన లోపం ఇది. దీనికి నేను సజెషన్ చేసేది ఒకటే, ఒక ఇంటీరియర్ అంటే ఒక హాలు, తర్వాత బెడ్రూమ్స్, వీటిలలో కబోర్డ్స్ మాత్రమే. ఫర్నిచర్ 100కి 100 ప్లైవుడ్ ప్రత్యామ్నాయం కాదు, టేకు ప్రత్యామ్నాయం అనుకుంటే అలా కాదు. టేక్ వుడ్ కానీ రోజ్ వుడ్ కానీ వాడండి. ఫస్ట్ నాణ్యత పరంగా చాలా బాగుంటుంది. లైఫ్ లాంగ్ అంటే మీకు 100 సంవత్సరాలు చెక్కు ఎదురు. ప్లైవుడ్ ఏమవుతుంది 5 సంవత్సరాలు ఎక్కడెక్కడ లూజ్ అయిపోతుంది. డైనింగ్ టేబుల్ చైర్స్ చూస్తుంటాం కదా, ఈవెన్ మంచాలు కూడా ఏమవుతుంది గట్టిగా కూర్చున్నప్పుడు సౌండ్లు వస్తుంటాయి. ఇట్లా ఈ సమస్యలు వుడ్లో ఉండదు. వుడ్ చూడడానికి కూడా రాయల్ లుక్ ఉంటుంది. ప్లస్ వుడ్ అనేది తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం ఒకటి. తర్వాత వుడ్లో కొన్ని టిష్యూస్ ఉంటాయి. ఎండాకాలం వచ్చేసరికి ఎండను అబ్జర్వ్ చేస్తుంది, చలికాలంలో వచ్చే వరకు హీట్ను అబ్జర్వ్ చేస్తుంది, చలిని అబ్జర్వ్ చేస్తుంది. దీని నుంచి ఏమవుతుందంటే అది కావాల్సిన తీసుకు అదే ప్లైవుడ్ ఏమీ అబ్జర్వ్ చేయదు. ఇంకొకటి ఏంటంటే ప్లాస్టిక్ వాడుతుంది. ప్లాస్టిక్ అనేది హీట్ను విపరీతంగా అబ్జర్వ్ చేసేసి అది పొద్దుంతా అబ్జర్వ్ చేసి సాయంత్రం ఇంట్లో వదిలే వరకు సాయంత్రం నీకు ఏసీ ఉన్నా కానీ దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. చాలామంది తెలియక వాడుతున్నారు, అట్లా వాడకూడదు. నేను ఈ ఫీల్డ్లోకి వచ్చేసి ప్రత్యక్షంగా 32 సంవత్సరాలు నా ఓన్గా స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు చూసినా కానీ బయట దేశాల నుంచే టింబర్ తెచ్చేవాళ్ళు. మన లోకల్లో తుమ్మా వేప అనేది అది తక్కువ రకం వాళ్ళు వాడేవాళ్ళు. నేను టింబర్ స్టార్ట్ చేసింది 2000లో. ఇక్కడ ఈ టైంలో స్టార్ట్ చేసినప్పుడు ఒక ఆలోచన వచ్చింది, అసలు టింబర్ అంతా బయట నుండి ఎందుకు తెస్తారు. తర్వాత అప్పుడు ఉన్నప్పుడు రేట్లు తక్కువ ఉండేది. తర్వాత రేట్లు ఒకటేసారి ఏంటంటే 500 ఉన్నది 2000, 3000 అట్లా పెరిగే వరకు మనం వాడడం కూడా ఎక్కువైపోయింది. మన భారతదేశం కన్స్ట్రక్షన్ పెరగడం, టింబర్ వాడడం ఎక్కువైపోయింది కనుక విపరీతమైన రేట్లు పెరగడంతో